ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో తన నివాసంలో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో పాల్గొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఫ్యామిలీతో కలిసి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కార్పై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. ఉండవల్లిలోని నివాసంలో దీపం పథకం, రేషన్ బియ్యం పంపిణీ, ఆర్టీసీ సర్వీసులు, చెత్త నుంచి కంపోస్టు తయారీ వంటి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ప్రతి బస్సులో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలను అవమానించడం కొంతమందికి ఫ్యాషన్ గా మారిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మహాకుంభను మృత్యుకుంభగా అభివర్ణించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ఉన్నత స్థానాల్లో ఉన్న మన నేతలు హిందూ ధర్మంపై మాట్లాడినట్టుగా మరే మతంపై మాట్లాడలేరన్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయనే ఆలోచన కూడా వారికి లేదన్నారు. ప్రయాగ్రాజ్ లో జరిగిన మహాకుంభమేళాలో పాల్గొన్నారు. ఫ్యామిలీతో కలిసి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు చేశారు పవన్ కళ్యాణ్. I think that's very unfair comment. In any kind of this kind of huge gathering, that too religious gathering, I think the problem with our approach in our leadership is it's very easy to comment on Sanatana Dharma or Hindu Dharma. They don't do the same level of this kind of criticism for any other religion, and this kind of approach always we have an issue. And they don't realize that they're hurting the sentiments of crores of people, and it is not like mismanagement. ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి. వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్టు చేశారన్నారు. వంశీపై కక్షతో చంద్రబాబు కుట్ర చేశాడన్నారు. టీడీపీ నేత పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి జరిగిందన్నారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీ పేరు ఎక్కడా లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే కేసు రీఓపెన్ చేసి సత్యవర్ధన్ నుంచి మరోసారి స్టేట్మెంట్ తీసుకున్నారు జగన్. After Chandrababu Naidu came into power, Vamsi became a target. This case was reopened, and once after the case was reopened, Satyavardhan once again was asked to give 161 statements. This is the irony. The second 161 statement, which was taken during Telugu Desam Party's regime, also did not speak of Vamsi's name. Two 161 statements in favor of Vamsi. And the same Satyavardhan once again on February 10th, 2025 during Telugu Desam Party's regime, in the current regime in 2025, in February 10th. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు నడుస్తోందని అన్నారు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. ఎన్నడూ లేని విధంగా గత 7 నెలల్లో ఏపీకి కేంద్రం సహకారం అందిందని చెప్పారు. సీఎం చంద్రబాబు కృషితోనే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు పెరిగాయని అన్నారు రామ్మోహన్ నాయుడు.